హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బై ద వే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బ్రహ్మాండంగా ఉన్నారని ఆశిస్తూ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక క్రేజీ అప్డేట్ అన్నాను కదా! యమహా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సో, యమహా ఎన్నాళ్ళుగానో మనల్ని ఊరిస్తూ, నానుస్తూ, నీరసం వచ్చేలాగా చేస్తూ ఉంది ఒక బైక్ గురించి. ఆ బైక్ ఏదో ఒక గెస్ చేయండి చూద్దాం. యెస్, యు ఆర్ రైట్. ఇట్స్ యమహా ఎక్స్ఎస్ఆర్ 155. మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. సో, యమహా నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇన్నేళ్లైనా కూడా దీని యాంటిసిపేషన్ ఇంకా తగ్గలేదు. ఇది వస్తుంది అనగానే న్యూస్ మీడియా అంతా షేక్ అయిపోయింది. అండ్ ఆ బైక్ గురించి ఎందుకు ఇంతలా వెయిట్ చేస్తున్నారు జనాలంటే మీకు దాని ఫీచర్స్ గురించి నేను చెప్పాలి. అండ్ బై ద వే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. బైక్ విషయానికి వచ్చేసి యమహా ఎక్స్ఎస్ఆర్ 155 ఎందుకు ఇంత క్రేజీ బైక్ చెప్పండి. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకు వీడియోలో ఎలా ఉందో. ఇది యాక్చువల్‌గా మనకి థీమ్ ఆఫ్ బ్లూ అని చెప్పి యమహా ఒక యాంథమ్ వీడియో రిలీజ్ చేసింది రీసెంట్‌గా. అండ్ దీన్ని వాళ్ళు యమహా మోటార్ వెబ్సైట్ పేజ్‌లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు యూట్యూబ్‌లో కూడా. అండ్ దీంట్లో మనకి సడన్‌గా ఒక బైక్ పాపప్ అయితే వచ్చింది. అది కూడా ఎక్కువసేపు లేదు. జస్ట్ 0.1 సెకండ్‌లోనే మనకి ఆ బైక్‌ని చూపించడం జరిగింది. అదే ఎక్స్ఎస్ఆర్ 155. సో, ఫస్ట్ దాని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎక్స్ఎస్ఆర్ 150 మనకి నియో రెట్రో స్టైల్‌లో వచ్చే మోటార్ సైకిల్. దాని ఇంజిన్ వచ్చేసి 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. సేమ్ మనకి R15 అండ్ MT15లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ ఉంటుంది మనకి ఇందులో. మాక్సిమం పవర్ వచ్చేసి 19 పిఎస్ ఉంటుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 50 న్యూటన్ టార్క్. అండ్ దాంతోపాటు మనకి ఇందులో మెయిన్‌గా మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వేరియబుల్ వాల్వ్ యాక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. సో, దానివల్ల మనకి టాప్ ఎండ్‌లో ఎక్సలెంట్ మెయింటైన్ ఉంటుంది స్పీడ్ అనేది. అండ్ దాంతోపాటు మనకి ఇది లిక్విడ్ కూల్డ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్‌గా ఇది 155 సీసీ ఇంజిన్ అయినప్పటికీ కూడా పవర్ ఫిగర్స్ అల్టిమేట్‌గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మైలేజ్ కూడా మనకు దీంట్లో 45-50 కిలోమీటర్/లీటర్ ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే కాకుండా మీరు మెయిన్‌గా మనకి డిజైన్ అనేది దీంట్లో చాలా స్టాండర్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో, మంచి రోడ్ ప్రెజెన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు సీట్ సెక్షన్ కానివ్వండి, వెనకాల టైర్ సెక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కొన్ని కంట్రీస్‌లో లైక్ ఇండోనేషియా మనకు చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న మోడల్ ఇది. కానీ దీన్ని ఇండియాకి తీసుకురావడానికి వీళ్ళు కొంచెం బెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఎందుకో మనం ట్యాగ్ చేసి అడగాలి ఒకసారి యమహా మోటార్ సైకిల్ ఇండియన్ సీఈఓని. ఇంకా మనకి గేరింగ్ విషయానికి వచ్చేసి మనకి ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్‌గా వచ్చేస్తుంది. అండ్ వీల్స్ విషయానికి వచ్చేసి మనకి 140 సెక్షన్ రేర్ టైర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 110 సెక్షన్ ఉంటుంది. సో, మనకి చాలా చంకీ బల్క్ టైర్స్ ఉంటాయి. సో, రోడ్ గ్రిప్ అనేది అమేజింగ్‌గా ఉంటుంది. కార్నరింగ్ మనం కాన్ఫిడెంట్‌గా చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్ ఉంటుంది. సో, మనకి టాప్ స్పీడ్‌లో వెళ్ళడానికి ఇవి రెండు బాగా హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వచ్చేసి మనకి ఇది 130-140 కిలోమీటర్/లీటర్ పర్ హవర్ ఈజీగా వెళ్ళిపోతుంది బైక్ అనేది. మనకు వేరియబుల్ వాల్వ్ యాక్షన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ టాప్ స్పీడ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. అండ్ బైక్ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ఇంకా మేజర్ థింగ్ ఏంటి అంటే మనకి బైక్ అనేది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. జస్ట్ 135 కేజీస్ వెయిట్ ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇద్దరు రైడర్స్ కంఫర్టబుల్‌గా వెళ్ళిపోవచ్చు. మనకి ఈ సెగ్మెంట్‌లో ఇంత మంచి స్టైలింగ్ లుక్స్‌తో పాటు మనకు మంచి లైట్ వెయిట్ బైక్ కావాలనుకుంటే మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుంది యమహా గనుక రిలీజ్ చేసినట్లయితే. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చేసి ఒక 10 లీటర్సే ఉంటుంది. సో, అదొక కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది సిటీ రైడింగ్ పర్పస్ కోసం వీళ్ళు డిజైన్ చేశారు కాబట్టి. ఇంకా అప్డేట్ విషయానికి వచ్చేసి మనకు యమహా రీసెంట్‌గా యూట్యూబ్‌లో అండ్ వాళ్ళ వెబ్సైట్‌లో అప్లోడ్ చేసింది ఒక వీడియో అయితే అందులో మనకి ఎక్స్ఎస్ఆర్ 155 ఒక 0.1 సెకండ్ పాపప్ అవుతుంది. సో, దీనివల్ల మనకు వీళ్ళు ఒక హింట్ ఇచ్చినట్లయింది. సో, దీన్ని లాంచ్ చేయబోతున్నారని చెప్పి. దాంతోపాటు మనకు డీలర్స్ నుంచి తెలిసిన విషయం ఏంటి అంటే మనకు 2025 Q1లో యమహా నుంచి కొత్త బైక్స్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో మనకు చాలా బైక్స్ చూడొచ్చు. 3-4 బైక్స్. అందులో ఎక్స్ఎస్ఆర్ 155 కూడా ఉండే అవకాశం చాలా మటుకు ఉంది. దాంతోపాటు ఈ వీడియోలో ఆ బైక్ స్కూటీస్‌ని కూడా వీళ్ళు ఈజీగా లాంచ్ చేయాలని చెప్పి ప్లానింగ్‌లో ఉన్నారు. ఈ అప్డేట్ మాత్రం నాకైతే మిగతా బైక్స్ నుంచి నాకు అనవసరం కానీ ఈ బైక్ అయితే వచ్చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఎక్స్ఎస్ఆర్ 155 ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బైక్ రాకముందే ఇంత ఉందంటే వచ్చినాక క్లిక్ అయినా మాత్రం యమహా ఒక రేంజ్లో ఉంటుంది సేల్స్ అనేది. వాళ్ళు మాత్రం ఇది గుర్తించట్లేదు ఎందుకు మరి నాకైతే అర్థం కావట్లేదు. సో, మీ ఒపీనియన్ ఏంటి ఎక్స్ఎస్ఆర్ 155 అది లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఒకవేళ అయితే మీరు కొంటారా ఆ బైక్‌ని? ఎక్స్‌పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.8-2 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టొచ్చు. దీన్ని డిమాండ్ వీళ్ళు క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ బైక్ గురించి కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ బైక్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు.